లెట్ us స్టార్ట్. సో ఈరోజు మనం చాప్టర్ 29కి వచ్చాం. ఇది కాంట్రాక్షన్స్ అని అంటాం. చాప్టర్ 29 ఏంటంటే కాంట్రాక్షన్స్. సో కాంట్రాక్షన్స్ అంటే కొన్ని ఒమిషన్స్ జరుగుతుంటాయి మనకి. అంటే ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్లో స్లైట్గా ఏమైనా పలికితే అలాంటి లెటర్ని ఒమిట్ చేసేయచ్చు. అప్పుడు కాంట్రాక్ట్ అయిపోతుంది. ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ రెండు పదాలు కదా. కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవటం అని అర్థం. సో వెయిట్ చాలా చిన్న లెసన్ అండి, చాలా చిన్న లెసన్, జాగ్రత్తగా వినండి. సో ఏ లెటర్స్ని మనం ఒమిట్ చేయొచ్చు, ఏ లెటర్స్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అనేది కాన్సెప్ట్ అనమాట. ఈ చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, కొన్ని కాన్సనెంట్స్ని ఒమిట్ చేసేయమంటాడు. అంటే అవి మనకి అది పలికినా అది పలకదు యాక్చువల్గా. అలాంటప్పుడు రాయడం ఎందుకు? అది వాడి కాన్సెప్ట్ అనమాట. అది నోట్ నుంచి పలకదు, దాన్ని మనం రాయాల్సిన నెసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ పీ ఈజ్ స్లైట్లీ సౌండెడ్. కొన్ని దగ్గర పీ అనేది చాలా స్లైట్గా పలుకుతుంటుంది. అలా స్లైట్గా పలికింది అంటే వినపడినట్టుగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం అది స్ట్రోక్ కింద రాయాల్సిన అవసరమే ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, ప్రాంప్ట్ అని అన్నాం, ఎం తర్వాత టీఏ పలుకుతుంది నోట్ నుంచి. ప్రాంప్ట్ అని ఎవరు అన్నారు కదా, ప్రాంప్ట్ అంటే ఎం తర్వాత టీఏ ఉంది. సో యూ కెన్ ఒమిట్ ద పీ హియర్. పీని ఇక్కడ ఒమిట్ చేసేయచ్చు. టెంప్ట్ టెంప్ట్ అని అన్నాం మనం, టెంప్ట్ అని అంటాం. అంటే ఎం తర్వాత టీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. పీ స్లైట్లీ సౌండ్ కాబట్టి యూ కెన్ ఒమిట్ ద పీ. అజంప్షన్ పీ ఉండదు, అజంప్షన్ అంతే. అజంప్షన్ అని అన్నాం మనం, అజంప్షన్ అని అంటాం. ఎగ్జంప్షన్ చూడండి, ఇక్కడ కూడా ఎగ్జంప్షన్ అని అంటాం. అంటే ఎం తర్వాత డైరెక్ట్గా షన్ హుక్ వచ్చేస్తుంది. అజంప్షన్ ఎం తర్వాత డైరెక్ట్గా షన్ హుక్ వచ్చేస్తుంది. అంటే కొన్ని వర్డ్స్లో పీ కానీ ఎక్కడైనా స్లైట్లీ సౌండెడ్గా కానీ పలికితే ఆ పీని యూ కెన్ ఒమిటెడ్, దాన్ని మనం ఒమిట్ చేసేయచ్చు అనేది మన కాన్సెప్ట్. ఇక్కడ చూడండి ఒకసారి, బట్ అని రాసాం మనం. ట్రంపెట్ పీ పలుకుతుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ట్రంపీటర్ ట్రంప్ ఎట్, ట్రంప్ ఈటర్ అంటే ఇక్కడ పీ ఖచ్చితంగా పలుకుతుంది. సో అలాంటప్పుడు మనం వదిలేయకూడదు, దాన్ని ఖచ్చితంగా రాయాలి. బట్ ప్రాంప్ట్, టెంప్ట్, అజంప్షన్, ఎగ్జంప్షన్ అలాంటి వాటిలో మనం పీ రాయాల్సిన నెసిటీ లేదు. ప్రాంప్ట్ రాస్తున్నాం చూడండి, పర్ ఎంటీ రాయండి చాలు. ఎంటీ, ఎంని హాఫ్ చేసి రాయండి. టెంప్ట్, టీ ఎంటీ, టెంప్ట్ రాయండి సరిపోతుంది. పీ రాయాల్సిన టెంప్ట్, టీఎంపీటీ ఇలా రాయాల్సిన అవసరం లేదు. టీఎంపీటీ ఇంకోటి ఇలా రాయక్కర్లా, ఇది కరెక్ట్. టెంప్ట్, ప్రాంప్ట్ అలా రాస్తే సరిపోతుంది అనమాట. అజంప్షన్, ఎస్ ఎం షన్ రాసేయండి చాలు. అజంప్షన్, ఎస్ ఎం షన్ హుక్, అజంప్షన్. ఎగ్జంప్షన్, ఏ సర్కిలస్ ఎం షన్ అక్కడే, ఎగ్జంప్షన్. ఇక్కడ పీ రాయాల్సిన నెసిటీ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ట్రంపెట్, టర్ర్ ఇంపు టీ, ట్రం ఎట్ ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, మీ ఇష్టం. టర్ర్ ఇంప్ రాయాలి, ఇంప్. ట్రంప్ ఎట్, ట్రంపెట్. ట్రంప్ ఈటర్, ట్రంప్ అయింది, ఈటర్. ట్రంప్ ఈటర్, అంటే ఇక్కడ పీ పలుకుతుంది కాబట్టి ఇంప్ రాసాం, అయితే రాయం మనం. అర్థమైంది కదా. సో సమ్ ఆఫ్ ద కాన్సనెంట్స్ మే బి ఒమిటెడ్ ఇఫ్ ద కాన్సనెంట్ ఈజ్ స్లైట్లీ సౌండెడ్. ఒకవేళ కాన్సనెంట్ స్లైట్గా సౌండ్ వచ్చింది అని అంటే యూ కెన్ ఒమిట్ ఇట్, దాన్ని మనం ఒమిట్ చేసేయచ్చు అనేది మన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్, ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. కే ఆర్ గే ఇన్ బిట్వీన్ ఇంగ్ టీ, ఇంగ్కి టీకి మధ్యలో కే వచ్చింది అనుకోండి. చూడండి ఇక్కడ రాసిన, ఇంగ్ ప్లస్ కే ప్లస్ టీ. ఇక్కడ కే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎలా చదువుతాం? ఇంగ్ట్ అని అంటాం కదా, ఇంగ్ ప్లస్ కే ప్లస్ టీ, ఇంగ్ ప్లస్ కే ప్లస్ టీ, ఇంగ్ట్ అని అంటాం. అప్పుడు సింపుల్గా ఇంగ్ ప్లస్ టీ రాస్తే చాలు కదా, మరి కే రాయటం ఎందుకు? ఇంగ్ట్, అందులోనే కే ఇన్కార్పొరేట్ అయిపోయింది కాబట్టి ఇంగ్ట్ అని రాస్తే చాలు. ఇన్ ద సేమ్ వే గే ఆల్సో, ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ రాస్తున్నా చూడండి, ఇంగ్ ప్లస్ గే ప్లస్ టీ వచ్చిందనుకో, యూ కెన్ ఒమిట్ ద గే. ఇంగ్ ప్లస్ గే ప్లస్ టీ, ఇంగ్ట్. ఆ గే రాసినా రాయిపోయిన ఒకటే కాబట్టి ఇంగ్ట్ అంటే ఇంగు టీ రాస్తే చాలు, ఇంగు టీ రాస్తే చాలు, అంతే తప్ప మధ్యలో కే కానీ గే కానీ వస్తే రాయక్కర్లేదు. ఆర్ ఇంకా దేనికి అంటున్నాడు, ఇంగ్కి ఇష్కి మధ్యలో సేమ్ టీ బదులు ఇష్ తీసుకుంటున్నాడు. ఇంగ్ ప్లస్ ఇష్, ఇంగ్ ప్లస్ కే ప్లస్ ఇష్,
ఇంగ్ష్, కే రాయక్కర్లా, ఇంగు ఇష్ రాసేస్తే చాలు. ఇంగ్ ప్లస్ గే ప్లస్ ఇష్, గే రాయక్కర్లా, ఇంగ్ష్ అని రాస్తే చాలు. అర్థమవుతుంది కదా. ఇంగ్ట్, ఇంగ్ష్ ఆ రెండింటికి మధ్యలో కే కానీ గే కానీ వస్తే యూ కెన్ ఒమిట్ ఇట్. అయితే కండిషన్ ఏంటంటే వెన్ నో ఓవెల్ అక్కర్స్ ఇమీడియట్లీ కే ఆర్ గే, కే తర్వాత ఓవెల్ వస్తే మరి ఆ ఓవెల్ చూపించాలి కదా మనం, దానికోసం కే రాయాల్సి ఉంటుంది. కానీ ఓవెల్ రాకపోతే మాత్రం కేని ఒమిట్ చేసేయచ్చు, గేని ఒమిట్. ఓవెల్ వస్తే ఖచ్చితంగా రాయాలి, మరి చూపించాలి కదా ఓవెల్ ఎక్కడ పెడుతున్నాం అన్నది చూపించాలి. కాబట్టి కే గేల్ తర్వాత ఓవెల్ వస్తే మాత్రం రాయాలి, కే గేల్ రాయాలి, ఓవెల్ రాకపోతే అక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి అడ్జంక్ట్, అడ్జంక్ట్ జే ఇంగ్ టి, అడ్జంక్ట్. కే అక్కర్లే మరి, అడ్జంక్ట్ ఇలా రాయక్కర్లేదు మరి, ఇక్కడ కే ఉండదు మరి. ఇంకా అడ్జంక్ట్. ఎక్స్టింక్షన్, ఎక్స్టింక్షన్ అంతే. ఇక్కడ మనకి ఎక్స్టింకేషన్ ఇలా రాయక్కర్లా మరి, ఉండదు ఇక్కడ ఇంగ్ కానీ కే కానీ ఉండదు. ఎక్స్టింక్షన్, దట్స్ ఆల్. ఎక్ ఎస్టి ఎక్స్టి ఇంగ్ షన్, ఇది ఇంగ్, ఇది ఇంగ్ షన్. బట్ ఇక్కడ చూడండి ట్రిన్కెట్ క్లియర్గా ఉంది ఇక్కడ. ట్రిన్కెట్, టర్ ట్రింక్ కెట్, ట్రిన్కెట్ ఖచ్చితంగా రాయాలి ఇక్కడ. టర్రో ఇన్ కెట్, ట్రింకెట్. బ్లాంకెట్, బల్లు ఇంగు కెట్, బ్లాంకెట్, బల్లు ఇంగు కెట్, బ్లాంకెట్. క్లియర్గా ఉంది అక్కడ, కాబట్టి అక్కడ రాయాల్సి ఉంటుంది. అందుకు కే తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి, ట్రింకెట్ కే తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి అక్కడ మీద అడ్జంక్ట్ అంతే, ఎక్స్టింక్షన్ అంతే, ఇక్కడ ఓవెల్స్ లేవు. అలాగే మనకి నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ. ఇన్ సమ్ అదర్ వర్డ్స్ ఓవెల్ ఫాలోస్ ద కాన్సనెంట్, అంతే కదా. ఇది ఎప్పుడైనా ఫాలో అయింది అనుకోండి, కే ఆర్ గే ఈజ్ రిటైన్, ఉంచేయాలి అలాగా. అండ్ ఆల్సో ఇన్ పాస్ట్ టెన్సెస్, పాస్ట్ టెన్స్లో కూడా కే ఉంచాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రింకెట్ ఇందాకే రాసాం, అడ్జంక్ట్ అయితే ఇలా రాసేస్తాం, అడ్జంక్ట్. ఎక్స్టింక్షన్, ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, ఎక్స్టింక్షన్. ట్రింకెట్లో మాత్రం చిన్నది రాస్తాం, టర్ర ఇంగు కెట్, ట్రింకెట్. బల్ ఇంగు కెట్, బ్లాంకెట్. ఓకే, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఏం చేయాలి, ఇంక్డ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇంగ్ కే కూడా మనం చూపించాలి. ఇంగ్ కే, ఇంక్డ్. మళ్ళీ రాస్తాం, ఇంగ్ కే, ఇంక్డ్. బాంక్డ్, బి ఇంగ్ కేడి, బాంక్డ్. బాంకెట్ కాదు, బాంక్డ్. లింక్డ్, ఎల్ ఇంగ్ కేడి, లింక్డ్ అని అలా రాస్తాం, ఎల్ ఇంగ్ కేడి, లింక్డ్. అర్థమైందా. సో ఎప్పుడైతే మనకి పాస్ట్ టెన్స్లో వచ్చాయో కే ఉంచాలి, లేదా కే గేల్ తర్వాత ఓవెల్ వచ్చినప్పుడు కూడా కే ఉంచాలి. ఓవెల్ రాకుండా ఇంగ్కి టీకి మధ్యలో కే వస్తే వదిలేయండి, ఇంగ్కి టీకి మధ్యలో గే వస్తే వదిలేయండి, ఇంగ్కి ఇష్కి మధ్యలో కే గేల్ వచ్చినా వదిలేయండి. ఎప్పుడు వన్స్ ద కే అండ్ గే ఆర్ నాట్ ఫాలోస్ ద ఓవెల్, ఓవెల్ ఫాలో అవ్వక, దాని తర్వాత ఫాలో అవ్వకపోతే, ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా చూపించడానికి కే రాయాలి, గే రాయాలి. అర్థమవుతుంది కదా. అలాగే పాస్ట్ టెన్స్లు అన్నింటికి కూడా కే రాస్తాం, కంపల్సరీ కే రాసుకుంటాం. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇంకా సి, నెక్స్ట్ ప్రిన్సిపల్స్కి వచ్చాను చూడండి. ఇక్కడ కూడా ఓమిషన్ ఆఫ్ ఇంకో కాన్సనెంట్ ఏంటిది, టీ. టీ ఒమిట్ చేసేయమంటాడు. మీడియల్ టీ ఇమ్మీడియట్లీ ఫాలోస్ సర్క్యులస్, సర్క్యులస్ తర్వాత వచ్చే మధ్యలో ఉన్న టీని ఒమిట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పోస్ట్ మ్యాన్ అన్నాం కదా, మనం దీన్ని ఇలా రాసేయచ్చు, పోస్ట్ మ్యాన్. ఇక్కడ టాని ఒమిట్ చేసేసాం, పోస్ట్ మ్యాన్. అర్థమైంది కదా. ఇక్కడ టీని ఒమిట్ చేసేస్తాం, పోస్ట్ మ్యాన్ రాస్తే చాలు. ఆనెస్ట్లీ, టీ వదిలేస్తాం అంటే సైలెంట్ కింద. టేస్ట్ఫుల్, టీ వదిలేస్తున్నాం, టేస్ట్ఫుల్. మిస్టేక్, మిస్టేక్ ఉండదు, మిస్టేక్. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రేజెస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. దేర్ మస్ట్ బి, దేర్ మస్ట్ బి, మస్ట్ బి అంటే మస్ట్ బి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని. టేస్ట్ఫుల్, ఆనెస్ట్లీ, పోస్ట్ మ్యాన్, మిస్టేక్ అంటే మిస్టేక్. చూడండి ఇక్కడ పోస్ట్ మ్యాన్ రాస్తున్నా, పి సర్క్లసియం ఎన్ హుక్, పోస్ట్ మ్యాన్. టీ లేదు ఇక్కడ, టీ వదిలేయమంటాడు, పోస్ట్ మ్యాన్ రాస్తే పోస్ట్ మ్యాన్ అని అర్థం చేసుకోవాలి. ఆనెస్ట్లీ, 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 ఆనెస్ట్లీ. టీ సైలెంట్, టీ వదిలేయాలి, ఒమిట్ చేసేయాలి. టేస్ట్ఫుల్, టేస్ట్ఫుల్,
టీ సర్క్లస్ ఫల్, టేస్ట్ఫుల్, 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 టీ రాయం మనం, టేస్ట్ఫుల్ అని రాస్తే చాలు. మిస్టేక్, ఎం సర్క్లస్ కే, మిస్టేక్, మిస్టేక్ అనమాట, మిస్టేక్ అది మిస్టేక్ అంటే చాలు, టీ సైలెంట్. అలాగే ఫ్రేజెస్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ మనకి గ్రామలాగా ఉంది. సో ఎమ్ సర్క్లస్ ఇంపు రాస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. మోస్ట్ టీ రాయం మనం, దేర్ మస్ట్ బి రాయం, దేర్ మస్ట్ బి, చూడండి ఎలా రాస్తాను, దేర్ మస్ట్ బి, దేర్ మస్ట్ బి అలా రాస్తే చాలు, దేర్ మస్ట్ బి, దేర్ మస్ట్ బి, దేర్ మస్ట్ బి అని రాస్తే సరిపోతుంది. అర్థమైందండి? ఇలా మనం కొన్ని కొన్ని కాన్సనెంట్స్ని ఒమిట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, medial T immediately following circles, medial T immediately following circles omit చేయమని చెప్పాం. బట్ ఇన్ సమ్ అదర్ వర్డ్స్ ఫుల్ ఫార్మ్ ఈజ్ మోర్ కన్వీనియంట్. ఇందాకేమో సర్క్లెస్ తర్వాత వచ్చే టీని వదిలేస్తామని చెప్పాం. బట్ ఇప్పుడు ఏమంటున్నాం అంటే కొన్ని కొన్ని వర్డ్స్లో ఫుల్ ఫార్మ్ ఆఫ్ టీఏ చాలా కన్వీనియంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాస్టిక్, డ్రాస్టిక్ ఇది ఫుల్గా రాయాలి, డ్రాసిక్ అని రాసేయకూడదు, డ్రాసిక్ అని ఇలా రాయకూడదు, డ్రాస్టిక్, ఇది మోస్ట్ కన్వీనియంట్. రాయటం ఈజీ, డ్రాస్టిక్, రాయటం ఎంత ఈజీ చూడండి, డ్రాస్టిక్, డ్రాస్టిక్, ఎలాస్టిక్, 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 ఇది ఫుల్గా రాయొచ్చు మనం. ఎలాసిక్ రాస్తాను చూడండి, ఎలాసిక్, దీనికన్నా ఎలాస్టిక్ ఇది రాయటమే ఈజీ. సో మోస్ట్ కన్వీనియంట్ అనమాట. ప్లాస్టిక్, ప్లాస్టిక్, ఇది మాత్రం సర్క్యులర్ టీ పెట్టుకోవాలి, తెలుసా ఎవరికైనా? ప్లాస్టిక్. సార్ ఇంతకు ముందు రెండింటికి డ్రాస్టిక్ ఎలాస్టిక్ ఎస్టీ లూప్ రాశారు, దీనికి ఎస్టీ లూప్ రాయకూడదు అంటే రాయకూడదు. ఎందుకు? ప్లాస్టిక్ అని రాస్తే ఇది ఎస్టీ లూప్ అవ్వదు, ఏమైపోతుంది? స్టర్ లూప్ అయిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండే వాటికే రాయమని చెప్పాం మనం. ఇలా పళ్ళు వచ్చినప్పుడు ఎస్టీ లూప్ పెట్టకండి అని అక్కడ ఒక రూల్ ఉంది మనకి, గుర్తెచ్చుకోండి ఒకసారి. ప్లాస్టిక్, ఇప్పుడు ఇలా రాయాలి, పళ్ళు సర్క్యులర్ టీ కే, ప్లాస్టిక్, ప్లాస్టిక్, ఇలా రాయాలి, ప్లాస్టిక్. ఓకే, సో ఇది రూల్ అండి మనకి. సో ఒక్కసారి మళ్ళీ ఫాస్ట్గా చూడండి,